అందరికీ హృదయపూర్వక నమస్కారాలండి. నేను మీ కేడి చారి, జన సైనికుణ్ణి. ఈరోజు నేను మీ ముందుకు రాగలడానికి గల ముఖ్య కారణం మా ప్రకాశం జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ షేక్ రియాజ్ గారు. ఎందుకంటే ఈరోజు వారు ఒంగోలు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్గా ఒంగోలులో ప్రమాణ స్వీకారం చేశారు. ఆ పదవికి చాలామంది అనుకుంటున్నారు ఆయనకి ఎలా ఇచ్చారు పదవి అని. ఒకటే గుర్తుపెట్టుకోండి, ఆయనకేం ఆ పదవి ఊరికే రాలేదు. ఎన్నో ఏళ్ళ కష్టం, ఎన్నో ఏళ్ళ శ్రమ ఆ పదవి వెనక దాగి ఉంది. అతను 2024 ఎలక్షన్లలోనే శాసనసభ్యుడిగా నిలబడి గెలిచి అసెంబ్లీలో ప్రమాణ స్వీకారం చేయాల్సిన వ్యక్తి ఈరోజు ఒక చైర్మన్గా ప్రమాణ స్వీకారం చేశారు. దానికి గల కారణం అతని ప్రస్థానం గురించి మనం మాట్లాడుకోదలుచుకుంటే, అతని ప్రస్థానం ఒక సామాన్యుడిగా మొదలైంది. ఒక సామాన్య మెగా అభిమానిగా మొదలయ్యి అక్కడి నుంచి ప్రకాశం జిల్లా మెగా అసోసియేషన్ అధ్యక్షుడిగా చిరంజీవి గారి మన్ననలు పొంది ప్రజారాజ్యం స్థాపించినప్పటి నుంచి యువరాజ్యంలో పవన్ కళ్యాణ్ గారి వెన్నంటే నడిచి ఆ తరువాత జనసేన పార్టీ స్థాపించినాక 2014లో ప్రకాశం జిల్లాలో కీలకంగా నిలబడి జిల్లా రాజకీయాలలో జనసేన పార్టీని తనదైన శైలిలో ముందుకు తీసుకెళ్తూ అప్పుడు 2014 నుంచి 19 వరకు కూడా ఒక రెండు బలమైన పార్టీలు, ఎంతో డబ్బు కూడిన బలమైన రాజకీయ నాయకుల మధ్య జిల్లాలో జనసేన పార్టీని తగ్గనీయకుండా తన యొక్క రాజకీయ చతురస్రతతో జనసేన పార్టీని ప్రకాశం జిల్లాలో ముందుకు తీసుకెళ్లాడు. 2019 ఎలక్షన్ల అనంతరం 2024 ఎలక్షన్ల వరకు కూడా వైసీపీ యొక్క దాడిని తట్టుకొని నిలబడి తనదైన శైలిలో జనసేన పార్టీని ముందుకు తీసుకెళ్లడంలో ఎక్కడికి కూడా వెనక్కి తగ్గలేదని కూడా ప్రకాశం జిల్లా జన సైనికులనే కాదు, ప్రకాశం జిల్లా ప్రజలను అడిగినా కూడా తెలియజేస్తారు. అదేవిధంగా అతను పవన్ కళ్యాణ్ గారు ప్రవేశపెట్టినటువంటి ప్రతి కార్యక్రమం కూడా 2019 నుంచి 24 వరకు పవన్ కళ్యాణ్ గారు ప్రవేశపెట్టినటువంటి ప్రభుత్వ వ్యతిరేకం, అంటే ప్రజలలో ప్రభుత్వం గురించి ఎటువంటి వ్యతిరేకత వచ్చిందో ఆ వ్యతిరేకతను పవన్ కళ్యాణ్ గారు ప్రతి జిల్లాలో చూపించాలి అని చెప్పినటువంటి దాన్ని ప్రకాశం జిల్లాలో ఎన్నోసార్లు ధర్నాలకు దిగి అరెస్టులయ్యి జైలుకి వెళ్ళి ఎక్కడా కూడా తగ్గకుండా జైలుకి వెళ్ళినా కూడా ప్రకాశం జిల్లాలో జనసేన పార్టీని కానీ జన సైనికులని కానీ కాపాడుకుంటూ తనదైన శైలిలో ముందుకు వెళ్ళినటువంటి నేత మా జనసేన పార్టీ జిల్లా అధ్యక్షుడు షేక్ రియాజ్ గారు. ఒకసారి ఆలోచించండి, ఈరోజు ప్రమాణ స్వీకారంలో జనసేన పార్టీ ఎమ్మెల్యేలు ఎంతో దూరం నుంచి కూడా వచ్చారు. అంతేకాదు తిరుపతి నుంచి జనసేన పార్టీ నాయకులు వెళ్ళారు. ప్రకాశం జిల్లాలో కూటమి ప్రభుత్వం నాయకులైనటువంటి ఎమ్మెల్యేలు కానివ్వండి, ఒంగోలు ఎంపీ శ్రీ మాగుంట శ్రీనివాసరెడ్డి గారు, అతను ఎన్నోసార్లు ఎంపీగా చేసినటువంటి వ్యక్తి కూడా ఈరోజు రియాజ్ గారి ప్రమాణ స్వీకారానికి వెళ్ళారంటే రియాజ్ గారి గొప్పతనం ఆలోచించండి. పవన్ కళ్యాణ్ గారు, చిరంజీవి గారు ఎప్పుడు చెప్తుంటారు ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలి అని. ఆ ఎంత ఎదిగిన ఒదిగి ఉండటంలో ప్రకాశం జిల్లాలో శ్రీ షేక్ రియాజ్ గారి అంతటోళ్ళు ఎవరు లేరు అని కూడా నేను మనవి చేసుకుంటున్నా. అదేవిధంగా ఈరోజు చూసుకుంటే కూటమి ప్రభుత్వం 2024 ఎలక్షన్లప్పుడు ఈరోజే చెప్పారు రియాజ్ గారు, ఇన్ని రోజులలో ఎక్కడా కూడా దాని ప్రస్తావన కూడా తేలేదు. పవన్ కళ్యాణ్ గారే అడిగారంట రియాజ్ గారిని, మీరు ఎక్కడి నుంచైనా ఎమ్మెల్యేగా పోటీ చేస్తానంటే ఆ స్థానం మీకు ఇప్పిస్తాను ఖచ్చితంగా అని చెప్పారు. కానీ రియాజ్ గారు ఒకటే చెప్పారంట, నాకు ఒంగోలు నుంచి టికెట్ ఇస్తే నేను పోటీ చేస్తాను, అక్కడైతేనే నేను గెలుస్తాను అని రియాజ్ గారు చెప్పగానే పవన్ కళ్యాణ్ గారు ఒకటే చెప్పారంట, అది టీడీపీ టికెట్ వెళ్ళిపోయింది, శ్రీ దామచర్ల జనార్దన్ గారు అక్కడి నుంచి పోటీ చేస్తున్నారు, జిల్లాలో మీరు ఇంకొక చోట ఎక్కడైనా కోరుకోండి అంటే పవన్ కళ్యాణ్ గారు టికెట్ ఇస్తాను అంటే నాకు తెలిసిన వరకు ఎవ్వరూ కూడా వద్దు అని చెప్పేటువంటి నాయకులు లేరు. నాకు టికెట్ వద్దు, ప్రకాశం జిల్లాలో ఒంగోలు నుంచి అయితే నేను గెలుస్తాను, ఇంకా ఎక్కడ నిలబడ్డా కూడా మనకి ఇబ్బందులనే ఏర్పడతాయి, కాబట్టి మీ దారిలో మీ వెనక మీరు ముళ్ళల్లో నడిచినా పూలల్లో నడిచినా మీ వెనకే నేను నడుచుకుంటూ వస్తాను, కానీ ఖచ్చితంగా
టికెట్ అవసరం లేదని నిర్మోహమాటంగా పార్టీ కోసం, పవన్ కళ్యాణ్ గారి కోసం టికెట్ వద్దని చెప్పిన ఏకైక నాయకుడు శ్రీ షేక్ రియాజ్ గారని కూడా తెలియజేస్తా ఉన్నా. అదేవిధంగా చూసుకుంటే కూటమి ప్రభుత్వం పొత్తు ఏర్పడినప్పటి నుంచి జనసేన పార్టీని, టీడీపీ పార్టీని, బీజేపీ పార్టీని కానీ ఎటువంటి ఒడిదుడుకులు లేకుండా దామచర్ల జనార్దన్ గారికి ఎమ్మెల్యే టికెట్ అనౌన్స్మెంట్ అయిన కానించి కూటమిలో ఎటువంటి చిచ్చు రాకుండా ప్రకాశం జిల్లాలో కానివ్వండి, ఒంగోలులో కానివ్వండి, టీడీపీ పార్టీకి, బీజేపీ పార్టీకి వెన్నుదన్నుగా నిలిచి ఒంగోలులో కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీ దామచర్ల జనార్దన్ గారు నిలబడ్డానికి తన వంతుగా 100% కృషి చేసినటువంటి వ్యక్తి శ్రీ షేక్ రియాజ్ గారు అనడంలో ఎటువంటి సందేహం లేదు అని కూడా తెలియజేస్తా ఉన్నా. అదేవిధంగా శ్రీ షేక్ రియాజ్ గారు అంటే నాకు చాలా 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 ఇష్టం అండి. ఎందుకంటే ఒక సామాన్యుడిగా మా గ్రామంలో సమస్య ఉంది అంటే పవన్ కళ్యాణ్ గారు జనవాణి కార్యక్రమం మొదలు పెడితే అప్పటికి నాదెండ్ల మనోహర్ గారు ప్రెస్ మీట్ కూడా పెట్టలేదు. నాకు ఒక సామాన్య కార్యకర్త వాళ్ళ గ్రామ సమస్య ఉంది అని నాకు తెలియజేసిండని శ్రీ షేక్ రియాజ్ గారు రెస్పాండ్ అయ్యి ఆయన జిల్లాలో ఎక్కడో గంటవానిపల్లి గ్రామంలో ఉన్న ఒక సామాన్య కార్యకర్త అయినటువంటి నాకు ఫోన్ చేసి మీ గ్రామంలో ఉన్న సమస్యను పవన్ కళ్యాణ్ గారికి అర్జీ ఇద్దువు, తీసుకొనిరా ఆచారి అని చెప్పినటువంటి వ్యక్తి. అంటే దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి, ప్రతి సామాన్య కార్యకర్తకు ప్రతి గ్రామంలో ఉండే ఏ సమస్యలైనా ఆయన దృష్టికి తీసుకెళ్తే తనదైన శైలిలో అవకాశం వచ్చినప్పుడు ఖచ్చితంగా అధినాయకుడి దృష్టికి తీసుకెళ్లడంలో ముందుంటాడు శ్రీ షేక్ రియాజ్ గారని కూడా తెలియజేస్తా ఉన్నా. అటువంటి షేక్ రియాజ్ గారికి ఒంగోలు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ ఇవ్వడంలో చాలా మంచి పని చేసింది కూటమి ప్రభుత్వం అని కూడా తెలియజేస్తా ఉన్నా. మొదటి నుంచి కూడా పవన్ కళ్యాణ్ గారు వెన్నంటే ఉండి జిల్లాలో ఒక జిల్లా అధ్యక్షుడిగా ఎన్నో 2 పార్టీలు బలంగా ఉన్నటువంటి జిల్లాలో రాజకీయం జనసేన పార్టీని నడిపించడం అంటే అంత ఆశామాష విషయం కాదు. అటువంటి దానిని ఆయన అవలీలగా జనసేన పార్టీని జిల్లాలో నడిపించాడు. ఏ కార్యకర్త మనోభావాలు కూడా దెబ్బ తీయలేదు శ్రీ షేక్ రియాజ్ గారని కూడా నేను తెలియజేస్తా ఉన్నా. అదేవిధంగా శ్రీ షేక్ రియాజ్ గారు అధ్యక్షత వహించినటువంటి జిల్లాలో జనసేన పార్టీ కార్యకర్తగా నేను ఉన్నందుకు గర్వపడుతూ ఖచ్చితంగా ఆయనంత ఓర్పుతో మేమందరం కూడా ఉండి జనసేన పార్టీ కోసం, జనసేన పార్టీని బలంగా ప్రజలలోకి తీసుకెళ్లడం కోసం మరియు మా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు చేస్తున్నటువంటి ప్రతి కార్యక్రమాన్ని ప్రజలలోకి తీసుకెళ్ళడానికి రియాజ్ గారు అంత ఓర్పుతో మేమందరం కూడా పనిచేస్తామని తెలియజేస్తూ ఫైనల్గా ఒంగోలు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్గా ప్రమాణ స్వీకారం చేసినటువంటి శ్రీ షేక్ రియాజ్ గారికి హృదయపూర్వక శుభాకాంక్షలు, అభినందనలు తెలియజేస్తూ రాబోయే కాలంలో మీరు రాజకీయాలలో ఇంకా ఎంతో ఎత్తుకు ఎదగాలని జనసేన పార్టీలో మరియు ఎన్డీఏ కూటమి ప్రభుత్వంలో ఇంకా ఉన్నత స్థాయికి ఎదగాలని మరింత ప్రజలకు కానీ మరింత మాలాంటి జన సైనికులకు కానీ ధైర్యం ఇచ్చి ముందుండి నడిపించాలని కోరుకుంటూ మరొక్కసారి ఒంగోలు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్గా ప్రమాణ స్వీకారం చేసినటువంటి శ్రీ షేక్ రియాజ్ గారు మీకు హృదయపూర్వకమైనటువంటి శుభాకాంక్షలు మరియు అభినందనలు తెలియజేస్తూ ఈరోజు మీ యొక్క ప్రమాణ స్వీకార కార్యక్రమానికి నేను రాలేకపోయినందుకు చింతిస్తున్నాను. జై జనసేన, జై హింద్.